ఈసీ న్యూస్కి స్వాగతం. ముత్తుకూరు మండలంలో దళిత కులానికి సంబంధించిన తమ కుటుంబ సభ్యులను అమానుషంగా కొట్టిన పోలీసులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పలువురు బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తాము ముత్తుకూరు దళిత ఎస్సీ కులానికి చెందిన వారమన్నారు. విద్యార్థుల మధ్య ఏర్పడిన వివాదంలో తమ కుటుంబ సభ్యులైన అమావాస్య హరీష్, సందీప్తో పాటు నలుగురుపై ముత్తుకూరు ఎస్ఐ విశ్వనాథరెడ్డి, కానిస్టేబుల్ సుమన్లు దారుణంగా కొట్టారన్నారు. ముత్తుకూరు వెంకటాచలం పోలీస్ స్టేషన్లో నిర్బంధం చేసి ఎఫ్ఐఆర్లు నమోదు చేశారన్నారు. దళిత నేత అంటూ చాట్ల వెంకట సుబ్బయ్య ఊసరవెల్లి రంగులు మార్చినట్లు పార్టీలు మార్చారని విమర్శించారు. దళితులకు న్యాయం జరిగితే ప్రశ్నించాల్సింది పోయి తప్పు చేసిన వారికి వత్తాసు పలికే వెంకట సుబ్బయ్య ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. దళితులపై జరిగిన దాడిని తెలుసుకుని పరామర్శించేందుకు వెళ్లిన దళిత నాయకులైన కొప్పుల రఘు, వదనాల వెంకటరమణను తప్పుపట్టే అర్హత ఈయనకు లేదని విమర్శించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ను కలిసి ముత్తుకూరు వెంకటాచలం పోలీస్ స్టేషన్లో సిఐ, ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంట్లో ఉన్న తమ కుటుంబ సభ్యులకు వెంటనే మెరుగైన వైద్య చికిత్స అందించాలని, ఈ ఘటనపై సమగ్రంగా విచారణ జరపాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బాధిత మహిళా కుటుంబ సభ్యులైన అను, పద్మ, శారద తదితరులు పాల్గొన్నారు. జరిగిన అన్యాయం, దారుణం గురించి మేము మాట్లాడుతున్నాం. దాన్ని నువ్వు ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటున్నావు, అక్రమ సంబంధం అది ఇది అని చెప్తున్నారు. రాజేంద్రన్న, నీకు అమ్మాయికి ఏముందో అన్నీ మాకు తెలుసు, అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. కానీ నువ్వు రచన అనే అమ్మాయికి మా ఆయనకు ఉందని చెప్పి ప్రచారం చేస్తున్నావు. కానీ ఇది మేము రాజకీయంగా తీసుకెళ్లాలనుకోవటం లేదు. ఇది కుల సమస్య కాగానే మేము భావిస్తున్నాం. దీన్ని నువ్వు రాజకీయంగా తీసుకోపోవడం అవసరం లేదు. మాకు జరిగిన అన్యాయం గురించి మేము మాట్లాడేదానికి కేవలం మేము పోరాటం చేస్తున్నాము. వాళ్ళకి అది జరిగిన అన్యాయం గురించి మేము మాట్లాడేదానికి వచ్చామే కానీ దీన్ని రాజకీయంగా తీసుకుపోవాలనుకోవటం లేదు. దీనికి మాకు న్యాయం జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. చాట్ల వెంకట సుబ్బయ్య గారు ఎస్ఎస్సీఎల్ నాయకుడా కాదా, అసలు ఎస్సీనా కాదా? మా పిల్లల్ని సెల్లో వేసి పట్టాన కొట్టించారు. పిల్లలకే గొడవ వచ్చింది మొలకలపూడి దగ్గర, అది వెంకటాచలం మండలము. కానీ మా మండలంలో తీసుకొచ్చి ఎస్ఐ గారు విశ్వనాథరెడ్డి గారు ముత్తుకూరులో మా పిల్లల్ని సెల్ వేసి కొట్టాల్సిన అవసరం ఏంటి? కేసు పెట్టేసి రిమాండ్కి పెట్టేస్తే మేము తీసుకొచ్చుకుంటాము. కానిస్టేబుల్ సుమను, ఎస్ఐ విశ్వనాథరెడ్డి గారు కొట్టి వాళ్ళ వెహికల్లోనే వెంకటాచలం మండలానికి తీసుకెళ్ళి పెట్టారు. ప్రభుత్వ హాస్పిటల్లో చెకింగ్ మెడికల్ జరిగేటప్పుడు మేము లోపలికి రానియకుండా మమ్మల్ని నెట్టేశారు. అప్పుడు మేము వెళ్ళి బట్టలు తీసి చూస్తే వాళ్ళ ఒంటి మీద కొట్టినట్టు కూడా చాకుతో పొడిచినట్టున్నాయి ఫోటోలు. వాళ్ళ బాధలు, వాళ్ళ నొప్పులు భరించలేక మేము ఈరోజు రాజకీయంగా కాదు, మాకు జరిగిన ఎస్సీలకి అన్యాయం గురించి మేము మాట్లాడుతున్నాం. ఏం లేదు, మా బిడ్డల్ని ఇంటికి తీసుకొచ్చి కొట్టేశారు, అది చేశారు, ఇది చేశారని ఫోటోలు కూడా పంపించావు. సోమిరెడ్డిని గెలిపించావు. సోమిరెడ్డి అంటే ప్రాణం, పక్కా ఏజెంట్. నా బిడ్డ ఎంసీఏ చేస్తున్నాడు, రిపోర్ట్ రాసేదానికి వెళ్తే స్టేషన్లో వేసేసి సుమ్మనని అబ్బాయి విశ్వనాథ్ రెడ్డి పక్క కొట్టేశారు. సార్, ఎంసీఏ చేసినాడు నా బిడ్డ. న్యాయం అనేది లేదా? ఈరోజు కూడా స్పందించలేదు సోమిరెడ్డి గారు. మాకు అన్యాయం చేసినారు కదా, ఒక్కసారి చేశాడా ఏదన్నా? కావాలని పక్కా ఇరికిచ్చేసారు బిడ్డల్ని, చదువుకున్న బిడ్డల్ని. నిద్రపోతుంటే రిపోర్ట్ రాస్తానని అన్నాడు ఎంసీ. సోమిరెడ్డి గెలిస్తాడని ప్రాణం. చూడండి సార్, పక్కా ఏజెంట్లు 6 మంది పిల్లలు చదువు లేదన్నారు. ఒక్కోడికి ఎంసీ, ఎంఏ యాడ్ చేస్తున్నారు సార్. కావాలని ఇరికిచ్చారు. తాగుపోతాడు, ఒక్కరికొకటి కూడా తాగుపోతులేదు. టెస్ట్ చేయమని చెప్పండి. మా బిడ్డలకి అన్యాయం చేశారు కదా సుమను, విశ్వనాథ రెడ్డి. మాకు న్యాయం చేయండి సార్. ఎట్టయినా ఈ రోజుకి కూడా సోమిరెడ్డి వచ్చి ఎక్కడని కూడా అడగలేదు మా బిడ్డల పరిస్థితి. ఒక్క బిడ్డ తిరిగి వచ్చి 2 బిడ్డలు వాళ్ళు పెట్టుకొని కూర్చోరట సార్. మేము గెలిపించినందుకు సాయం చేయకోకుండా ఇంతవరకు ఏంది ఎక్కడని కూడా అడగలేదు. ఏం సార్, నేను రిపోర్ట్ రాసేదానికి వచ్చినాను, ఎంసీ చేస్తున్నానని సుమన్ అడిగట్టే కానిస్టేబుల్ని విశ్వనాథ్ రెడ్డి నెట్టి బయటికి లోపలికే. ఇక్కడైతే సీసీ కెమెరాలు ఉన్నాయి, పక్కన పోయి కొడతామని చెప్పి చెయ్యి కూడా ఇరిగిపోయింది. అబ్బాయికి హరీష్ అనే అబ్బాయికి బ్యాండేజ్ వచ్చింది, కాల్ చేస్తే సీమ్ పట్టేసింది. ఏదో ఒకటి న్యాయం చేయమని అడుగుతున్నాం సార్. మేము మా బిడ్డలు చదువుపోతుంది.
సోమిరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు వస్తే మా ఇంటికి తీసుకెళ్ళి మా బిడ్డలకి చదువు ఇస్తాను, ఉద్యోగం ఇస్తానని చెప్పాడు సార్ ఈ అబ్బాయికి. సోమిరెడ్డి అంటే అంత ప్రాణం మాకు. ఇట్టనే చేస్తారు సార్. ఆ సార్ కూడా వచ్చి ఏమైనా రాజకీయంగా పోతున్నామా? లేదు, మేము ఒక పేదవాళ్ళమే, మేము ఒక మాలాళ్ళమే సార్, మేము లేదని చెప్పలేదు. మా బిడ్డల్ని చేస్తారా? ఎట్లయితే ఎస్ఏ కానిస్టేబుల్ సుమ్మనిడు చేస్తాడు. ఆ పక్క కోసన పెట్టి వెనక కాళ్ళు తొక్కి పెట్టి కొట్టాడంట సార్ బిడ్డల్ని. బిడ్డలు ఓర్చుకోలేకపోతే ఏడుస్తున్నారు చిన్న చిన్న బిడ్డలు. వాళ్ళకి ఎంబీ ఎంసీ చేసినాడు, తాగుతాడు, టెస్టులు చేయిపోయమన్నారు. తాగుపోతాడు లేదని చెప్పి టెస్టులు చేయిపోయమన్నారు, చదివేయమన్నారు. ఇంకోసారి ఒరిజినల్ సర్టిఫికేట్ ఎంసీ చేసిన అబ్బాయిది ఒరిజినల్ సర్టిఫికేట్ తెచ్చి చూపిస్తాను సార్ నేను. ఎందుకు సార్ మమ్మల్ని చేస్తున్నారు? ఏమన్యాయం చేశారని ప్రభుత్వాలు నేను చెప్పాము. మేము లేదు, రాజకీయంగా ఏది పోవటం లేదు ఈ రోజుకి కూడా. ఆ సోమిరెడ్డికి మాకేమైనా గొడవలు లేదు, పరమించలేదే, మాకు ఏడు దాకా వచ్చి మమ్మల్ని చూడలేదని అంటున్నాం. కానీ ఇంకేం లేదు సార్. మా బిడ్డలకి మాకు అన్యాయం చేసినాను, ఏదో ఒకటి చూడండి సార్.